హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైతులకు సంబంధించిన రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ 2 లక్షలు, అలాగే రైతు బంధు ఇప్పుడు వరకు పడని వాళ్ళకు, పడే వాళ్ళకు కూడా ఏ రోజు పడతాయి, ఎలా డేట్ అంటే మెన్షన్ ఏమన్నా అప్లై చేయాలా, లేదంటే ఈ రుణమాఫీకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో చెప్పబడ జరుగుతుందన్నట్టు. సో అంతేకాకుండా మనకు 2 లక్షల వరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది రుణమాఫీ పొందాలంటే, సో అదంతా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ప్రీవియస్లీ వీడియోలో అయితే మహిళలకు 2500 రూపాయలు ఎలా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటిది అనేది నేను చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. సో వీడియోలో వెళ్ళిపోదాం. సో రైతు బంధు అయితే చాలామందికి స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. సో రైతు బంధు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించకుండానే మనకు స్టేట్ గవర్నమెంట్ అనేది ఇది రూపొందించిందని చెప్పొచ్చు. సో ఇది ఎక్కడ అంటే 2018 మే 10న కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గంలో శాంపల్లిలో కేసీఆర్ గారు మనకు ఇది స్టార్ట్ చేశారన్నారు. సో అది దాని తర్వాత 2023 ఆగస్టు నాటికి 11 విడతల్లో అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. 72,910 lakhs కోట్లలో అయితే ఖర్చు చేశారని చెప్పేసి మనకు ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. సో ముందుగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పారు కదా. సో దానికి ప్రాసెస్ కానీ అందరు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు అన్నట్టు. సో అది కాకుండా 28వ తారీఖు బిఫోర్ పోలింగ్ రోజు కావాల్సిన అంటే రైతుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వేయదలుచుకున్నదో, సో ఆ అమౌంట్ని హోల్డ్ చేశారు ఈసీ డిపార్ట్మెంటు. సో ఆ ఈసీ డిపార్ట్మెంటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే అమౌంట్ని వాళ్ళు జతపరిచేస్తున్నారు అన్నట్టు. వారి అకౌంట్లో, ఎవరి అకౌంట్లో వాళ్ళకు క్రెడిట్ చేసేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఎకరం వైజ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది పక్కన పెట్టేస్తే రైతు బంధు వద్దనుకున్నా కానీ పడేస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేసుకుంటే రుణమాఫీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. సో రుణమాఫీ ఇదివరకు మీరు రుణం తీసుకొని ఉంటే రెన్యువల్ చేసినా కానీ సో ఒకసారి మళ్ళీసారి 2 lakhs వరకు అయితే మీరు రుణం తీసుకోవచ్చు అన్నట్టు. సో తీసుకున్న వారికైతే ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మీకు డాక్యుమెంట్స్ పెద్దగా ఏమి ఉండదండి. సో గవర్నమెంట్ ఆర్డర్ జీవో పాస్ చేశాక అన్ని బ్యాంక్ అకౌంట్లో మీకు అంటే మీరు రుణం తీసుకుని ఉన్న ఆ బ్యాంకుకు సంబంధించిన మేనేజర్కి అయితే మీరు కలవండి. సో వాళ్ళైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. అంతేకాకుండా డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతారో సో అవి అయితే మీరు జిరాక్స్ కాపీలు ఇచ్చేస్తే చాలు అన్నట్టు. సో దాని తర్వాత వాళ్ళే అదంతా ప్రాసెస్ చేసేస్తారు అన్నట్టు. సో ఇది కాకపోతే మనకు 2 lakhs వరకు ఒకేసారి తీసుకోవచ్చు, లేదా మీరు 2018 తర్వాత కూడా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ ఆర్డర్ అదేం దీనికి సంబంధించిన ప్రతి సమాచారం మన ఛానల్లో అయితే ఫుల్గా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది త్వరలో కూడా. ఎందుకంటే ఆ జియో పాస్ అనేది కాలే. సో దానికి సంబంధించిన కీలక ప్రకటనలు అయితే మామూలుగా అయితే బయట ప్రచారం జరుగుతుంది. సో అదంతా మీరు నమ్మకోవచ్చు. ఎందుకంటే అదంతా మీకు అవగాహన కోసం అని చెప్పేసి వాళ్ళు చిన్న చిన్న క్లిప్పులు, వీడియోస్, లేదంటే ఏదైనా మీకు సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అలాంటి కొన్ని వీడియోస్ అయితే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఉంటే మీరు ఒకసారి బ్యాంక్లోనే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకే పైనుంచి జీవో మనం బయట చూసే ప్రచారం కంటే బ్యాంక్ వాళ్ళకే నమ్ముకుంటే బెటర్ అన్నట్టు. సో మీ దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్కి అయితే వెళ్ళండి. సో వాటికి సంబంధించిన అంటే ఏదైతే రైతు భరోసా లేదా రైతు బంధుకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ